హాయ్ పిల్లలు, చిన్నారి మేధస్సు కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు, నేను కిందటి ఎపిసోడ్లో మిమ్మల్ని 10 ప్రశ్నలు అడిగాను కదా. ఆ 10 ప్రశ్నలకు ఎవరైతే కరెక్ట్గా సమాధానం ఇచ్చారో ఆ పిల్లలందరికీ కూడా నా కంగ్రాచ్యులేషన్స్. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మిమ్మల్ని మరో 10 ప్రశ్నలు అడుగుతాను. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇవ్వటానికి మీరు రెడీగా ఉన్నారా? మేము రెడీగానే ఉన్నాం. మీదే ఆలస్యం అంటున్నారా? సరే, అయితే మీరంత ఉత్సాహంగా ఉన్నప్పుడు మరి నేను కూడా మరింత ఉత్సాహంతో మిమ్మల్ని చకచకా ప్రశ్నలు అడిగేస్తాను. మీరు టకటకా సమాధానాలు ఇచ్చేయండి, సరేనా? మరి ప్రోగ్రామ్ను లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ క్వశ్చన్. అలాంటి పక్షి ఒకటి ఉంది. మరి ఆ ఆన్సర్ ఏంటో చెప్పేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, గుడ్లగూబ. గుడ్లగూబకు చీకట్లో కూడా కళ్ళు కనిపిస్తాయట. ఫోర్త్ క్వశ్చన్. ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? ఆప్షన్ ఏ, గంగా నది. ఆప్షన్ బి, నైలు నది. ఆప్షన్ సి, గోదావరి. ఆప్షన్ డి, యమునా నది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైం దగ్గర పడుతోంది. టైమ్ ఈజ్ ఓవర్. మరి ఆన్సర్ ఏంటో చెప్పేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, నైలు నది. పిల్లలు, ఈ నైలు నది పొడవు 6650 కిలోమీటర్లు. ఫిఫ్త్ క్వశ్చన్. ప్రపంచంలో అతిపెద్ద పోస్ట్ ఆఫీస్ ఉన్న దేశం ఏది? ఆప్షన్ ఏ, జపాన్. ఆప్షన్ బి, చైనా. ఆప్షన్ సి, రష్యా. ఆప్షన్ డి, ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఇండియా. పిల్లలు, మన భారతదేశంలో అతిపెద్ద పోస్ట్ ఆఫీస్ ఉంది. సిక్స్త్ క్వశ్చన్. మనిషి గుండె ఎంత బరువు ఉంటుంది? ఆప్షన్ ఏ, 600 గ్రాములు. ఆప్షన్ బి, 200 గ్రాములు. ఆప్షన్ సి, 450 గ్రాములు. ఆప్షన్ డి, 310 గ్రాములు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు చదువుకునే ఉంటారు కదా, మనిషి గుండె బరువు ఎంత ఉంటుందో. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 310 గ్రాములు. సెవెంత్ క్వశ్చన్.
రత్నగర్భ అనే పేరు ఏ రాష్ట్రానికి ఉంది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి ఒడిశా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time is over. The correct answer is option C, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కు రత్నగర్భ అనే పేరు ఉంది. 8th క్వశ్చన్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ సెప్టెంబర్ 7th, ఆప్షన్ బి మే 7th, ఆప్షన్ సి ఏప్రిల్ 7th, ఆప్షన్ డి ఆగస్ట్ 7th. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మరి ఆ ఆన్సర్ ఏంటో కరెక్ట్గా చూస్ చేసుకోండి. టైమ్ ఈజ్ ఓవర్. మరి ఆ ఆన్సర్ ఏంటో చెప్పేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏప్రిల్ 7వ తేదీ. ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇక 9th క్వశ్చన్. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా ఏ సిటీని పిలుస్తారు? ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి సిమ్లా, ఆప్షన్ డి ముంబై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బెంగళూరు. బెంగళూరులో చెట్లు అధికంగా ఉంటాయి, అందుకే దానికి ఆ పేరు వచ్చిందనమాట. అలాగే బెంగళూరులో సరస్సులు కూడా ఎక్కువగా ఉంటాయి, అందుకని దాన్ని సరస్సుల నగరం అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కార్యాలయాలన్నిటికీ కూడా బెంగళూరు కేంద్రం, అందుకని దీన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక లాస్ట్ క్వశ్చన్. సముద్రపు దొంగలను పట్టిస్తున్న పక్షి ఏది? ఆప్షన్ ఏ ఆల్బట్రాస్, ఆప్షన్ బి పాలపిట్ట, ఆప్షన్ సి టర్కీ, ఆప్షన్ డి ఫ్లెమింగో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైం దగ్గర పడుతుంది, చూసుకోండి. టైమ్ ఈజ్ ఓవర్. మరి ఆన్సర్ ఏంటో చెప్పేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆల్బట్రాస్. ఆల్బట్రాస్ అనేది ఒక ప్రత్యేకమైన సముద్రపు పక్షి. 3 మీటర్ల పొడవైనటువంటి దాని రెక్కలు దానికి అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తాయన్నమాట. ఇది విమానంలాగా సముద్రాన్ని మొత్తం చుట్టేయగలదు. ఇది కేవలం సముద్రంలో చేపలను వేటాడడంలోనే కాదు, సముద్రపు దొంగలను పట్టివ్వడంలో అధికారులకు కూడా సాయపడుతుంది. సో పిల్లలు, నేను అడిగినటువంటి 10 ప్రశ్నలకు ఎన్ని ప్రశ్నలకు మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారో ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోండి. మీ తెలివితేటల్ని మరోసారి నిరూపించుకోండి. మీ మేధస్సుకు పదును పెట్టే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన మరో 10 ప్రశ్నలతో వచ్చే ఎపిసోడ్లో చిన్నారి మేధస్సు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.